నకిలీ మద్యానికి జగన్ చిరునామా అని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. వైసీపీ పాలనలో నకిలీ మద్యం వ్యాపారం చేసినా ఎక్కడా దొరకలేదన్నారు. ఇప్పుడు నిఘాతో నకిలీ మద్యాన్ని కట్టడి చేస్తున్నట్లు చెప్పారు. జగన్ హయాంలో నకిలీ మద్యంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్న మంత్రి అప్పుడు ఎంతమందిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఏంటంటే ఇప్పుడు ఇక్కడెక్కడ నకిలీ మద్యం ఉంటుంది. నేను 5 సంవత్సరాలు మొత్తం రాష్ట్రమంతా నకిలీ మద్యాన్ని అఫీషియల్ మద్యంగా చేసి అమ్మాను. వీళ్ళకి ఏంటి చేత కావట్లేదు, అక్కడక్కడ నకిలీ మద్యాలు ఉంటే అవి కూడా పట్టుకుంటున్నారు ఏందని పాపం ఆయనకు బాధగానో కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు అనిపిస్తా ఉంది. చూస్తే మూలాలు చూస్తే మీకు తంబళ్లపల్లె, అన్నమయ్య జిల్లాలో ఇటువంటి వ్యాపారాలు, రాయలసీమలో ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు. సొంత బ్రాండ్లు తయారు చేసింది ఎవరో అందరికీ తెలుసు. సొంత బ్రాండ్ల పేరుతో నకిలీ మద్యాన్ని సరఫరా చేసి ఇవాళ వేల మంది ప్రాణాలు పోవడానికి, లక్షల మంది నరాల సంబంధిత వ్యాధులతో కానీ, గుండె సంబంధిత కానీ, లేదా లివర్ సంబంధిత కానీ, లేదా కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇవాళ మంచాన పడ్డం కూడా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అది మాట్లాడి ఇది మాట్లాడి తిమ్మిని బమ్మిని చేస్తామంటే ఒప్పుకో. దొరుకుతోందంటే అర్థం ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ బాగుందని. గతంలో ఎక్కడ దొరికేదే కాదే. ఎంతమంది చనిపోయారు జంగారెడ్డిగూడెంలో? ఏ నారాయణ స్పందించారా? ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎందుకు స్పందించలే?